ప్రియమైన లేఖన భాగాన్ని చూద్దాం, కొద్ది నిమిషాలు లేఖన భాగాలు చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా చూడండి ప్రియమైన బిడ్డలారా. అమ్మా ఒక్క నిమిషం. లూకా సువార్త తీసారమ్మా 19:8 నుండి 10 వచనాలు చదువుమ్మా. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణ వచ్చి ఉంది ఈ గ్రామానికి. ఎన్ని సంవత్సరాలైందమ్మా వచ్చి? ఎన్ని సంవత్సరాలైందమ్మా చెప్పరే? ఎన్ని సంవత్సరాలైంది ఈ గ్రామానికి రక్షణ వచ్చి? ఎన్ని సంవత్సరాలైందమ్మా? 67 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచానికి రక్షణ వచ్చి 2026 సంవత్సరాలు అనుకుందాం ప్రియదేవులారా, అంతేనమ్మా. మరి ఇప్పటి వరకు రక్షణ అంటే ఏమర్థం చేసుకుంటున్నాం మనం? రక్షణ అంటే ఏమర్థం చేసుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం? రక్షణ అంటే ఇతరులకు ఏం చెప్తున్నామో జాగ్రత్తగా గమనించాలా. చాలామంది బయటికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, మతం పుచ్చుకున్నా. ఏం చేసావమ్మా? మతం పుచ్చుకున్నారా? ఏ మతం అది? ఏ మతం అది? క్రీస్తు వారిది ఏ మతం ప్రియదేవుని బిడ్డలారా? ఆలోచించండి జాగ్రత్తగా. ఏం చెప్తున్నావు ఇతరులకి, ఏం మాట్లాడుతున్నావు ఇతరులతో నీవు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చెప్పబడినటువంటి లేఖనం ఏంటంటే, అమ్మా ఒక అన్యాయస్తుడు ఉన్నాడు, ఒక అధికారి ఉన్నారు, అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. వారి యొద్దకు యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక కార్యాన్ని అక్కడ చెప్తున్నారు. ఏంటి అని అంటే, అయ్యా నేను అన్యాయంగా అనేక మంది దగ్గర భయంకరంగా వసూలు చేశానయ్యా, భయంకరంగా తీసుకున్నాను నాయన. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, వారందరికీ తిరిగి 4 నేను ఏం చేస్తున్నానంటమ్మా? ఆయన ఏం చేస్తున్నానంట? తిరిగి ఇచ్చి వేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు పొందుకోవడం. చెప్పండి మా అందరు గట్టిగా. ఏంటి రక్షణ అంటే? చెప్పాలి గట్టిగా. తెలుగేనా? అందరు తమిళ వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరు తెలుగేనా? చెప్పండి గట్టిగా. రక్షణ అంటే మారు మనసు పొందుకోవడం, అన్యాయాన్ని విడిచిపెట్టడం, అక్రమాన్ని విడిచిపెట్టడం, తప్పిదాలని విడిచిపెట్టడం, పాపాన్ని విడిచిపెట్టడం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రపంచం అంతయు కూడా సమృద్ధిగా ఉండాలి అని అంటే, ప్రపంచం అంతయు కూడా సమృద్ధిగా ఈ లోకంలో దీవించబడాలంటే యేసు ప్రభు వారు చెప్పిన ఈ ఒక్క మాట చాలు ప్రియ దేవుని బిడ్డారా. ఏమంటున్నాడంటే, రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడు. ఈ లోకంలో ఎవరు కూడా దేవుడు సృష్టించకుండా రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరిని సృష్టించిన తల్లి గర్భంలో తన హస్తములతో చెక్కుకున్న దేవుడు యేసుక్రీస్తు వారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మతం పుచ్చుకున్నామని చెప్పకండి దయచేసి. ఏం చెప్పాలేనంటే, మారు మనసు నేను పొందుకున్నానని చెప్పండి. అన్యాయంగా ఒకప్పుడు నేను బ్రతికాను, ఈరోజు న్యాయంగా బ్రతుకుతున్నానని చెప్పండి. ఎందుకు ఇలా మారిపోయావనంటే, యేసు ప్రభు వారిని బట్టి నేను మారానని చెప్పండి ప్రియ దేవుని బిడ్డారా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎంత కాలమైంది నువ్వు రక్షింపబడి, ఎంతకాలమైంది ప్రభు యొక్క గీతాలను పాడుతూ మనం సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నామా? సత్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నామా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువారు అంటున్నారు, రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువారు మాట్లాడుతున్నారు ప్రియ దేవుని బిడ్డారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము
సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసుక్రీస్తు వారు మతాలు మార్చడానికి వచ్చారని అనేక మంది అపోహలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన ప్రకటింప మొదలుపెట్టింది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? పరలోకము సమీపంగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సైన్స్ అన్ని, భూకంపాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, ఈ తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయంటే ప్రభువా చెప్పిన మాట, నేను ద్వారము యొద్దనే ఉన్నానని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా మనం ఏం చేయాలి? ఇప్పుడైనా ఏం చేయాలమ్మా? మారు మనసు పొందాలి ప్రియ దేవుని బిడ్డలారా. చాడీలు చెప్పడం మానేయాలి, అబద్ధాలు చెప్పడం మానేయాలి, ఈర్ష్య, ద్వేషం, అహంకారం మానేయాలి, ప్రేమ కలిగి జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, తగ్గింపు స్థితి కలిగి జీవించాలి. ఈ చివరి దినాలైనా మనము కొంతమందినైనా ప్రభు వైపుకు నడిపించకపోతే, సంఘానికి తీసుకొని రాకపోతే, మంచి మార్గం వారికి చెప్పకపోతే, మనం జీవించకపోతే మనము కొట్టుకొని పోతామని దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. రక్షణ యేసుక్రీస్తు వారు అని అంటే మారు మనసు దయచేసే దేవుడు, మన మనసులను మార్చిన దేవుడు, భయంకరమైన రాతి హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చినటువంటి దేవుడని దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడింది, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. లూకా సువార్త 16వ అధ్యాయము 30-31 వచనాలు చదవండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా, ఏంటమ్మా? అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందునని అనెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన. చూడండి ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ధనికుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఆ దరిద్రుడి పేరేంటంట? ఏం పేరమ్మా? లాజరు. ధనవంతుడి పేరు ధనరాజయ్య. ఏ ధనరాజు? జబర్దస్త్ ధనరాజా? ఏం పేరు ఉంది ఆయనకి? పేరు లేదు. ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఇరువురు పాతి పెట్టబడ్డారు. మరి ఆ పేదవాడు పాతి పెట్టబడ్డారో లేదు ప్రియ దేవుని ఆలోచించండి. ఈయన చక్కగా సమాధి కూడా చేయబడ్డాడు, ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆరని అగ్నిలో భయంకరమైన వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, బీదవాడు, దరిద్రుడు యేసుక్రీస్తు వాసం. ఒకవేళ దరిద్రంలో నీవు ఉన్నావా, బాధపడకు, భయపడకు. యేసుక్రీస్తు విశ్వాసిగా నీవు ఉన్నావా, దరిద్రమైన స్థితిలో నా జీవితం ఉందని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని నాకేం కలగట్లేదని అనుకుంటూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, దయచేసి నిరాశ చెందకు. ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఇదిగో నేను మీ నిమిత్తమై మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు నేను మీకోసం దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, వారిరువురు దేవునితో ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఏమనేనంటే, అయ్యా తండ్రి ప్రభువా, నేను ఇక్కడ మంటల్లో కాలిపోతున్నాను. ఒక బొట్టు అమ్మా, మామూలుగా ఒక బొట్టు నీళ్లు నీ వేలుతో ఏమంటే ఏ వేలుతో వేస్తారు? ఎప్పుడైనా గమనించారా? అంటే ఇట్టేస్తారా అమ్మా? ఏ వేలుతో వేస్తారమ్మా? చిటికినేలేనా? ఎట్లా వేస్తారమ్మా? చిటికిన వేలేనా కాదా? వేలుతో వాటర్ వేయాలంటే చిటికిన వేలుతో. అంటే చూడండి ఎంత దరిద్రమైన పరిస్థితి అయింది. ఇక్కడేమో ఆయన రొట్టెలు బల్ల మీద నుండి కింద పడుతుంటే ఒక్క ముక్కను ఎత్తుకొని లేదు ఈ ధనవంతుడు. ఎదుటిగా ఉన్న పేదవారికి ఇట్లే ధనవంతుడు. నీ ఎదుటిగా ఉన్న నీ బంధువులో, నీ సంఘస్థులో, నీ రక్త సంబంధికులో, నీ పక్కింటి వరకు ₹1 ఇవ్వు. నువ్వు ఎవరికి ఇస్తావు? అక్కడ పోయి 10,000 ఇస్తే షీల్డ్ ఇస్తారు అని ఆడకు పంపిస్తావు. ఎక్కడికి? నీకోసం ప్రార్థన చేసే దేవుని సేవకునికి ఇవ్వవు. నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేవుని సేవకు ఇవ్వరు. మీకు ఇంటికి వచ్చి ప్రార్థన చేసే దేవుని సేవకులకి ఇవ్వరు. ఏం చేస్తారు అని అంటే, ఎక్కడో కనిపించకుండా మంచి అద్భుతముగా డిస్కో లైట్లతో, స్మోక్ మిషన్లతో ఉన్న వారికి 10,000, 20,000 వస్తే కానుక లచ్చలు పంపిస్తారు ఆడికి.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నావు? నీ ఎదుట ఉన్నవాడికి ఇస్తున్నావా? నీ బంధువులకి ఇస్తూ ఉన్నావా? ఆ ధనవంతుడు చేసిన తప్పేంటి అని అంటే, ఎదుటుగా ఉన్న దరిద్రుడికి ఒక్క రొట్టె ముక్క బెట్టలా. ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? ఆ దరిద్రుడు చిటికిన వేలుతో, నాయన ఆ వేలుతో ఒక్క చుక్క నీళ్ళేమని చెప్పు ప్రభువా, చచ్చిపోతున్నాను ఇక్కడ దాహంతో. ధనవంతులారా, యేసు ప్రభువా ఎరిగిన ధనవంతులారా, దయచేసి ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి, ధనానికి విలువ ఇవ్వద్దు. ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు సిరిని దేవుణ్ణి వారి ఇద్దరికి దాసులుగా ఉండనేరరు. నీ దగ్గర ధనం ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎంత కావాలంత ఉంచుకొని బిల్డింగుల మీద బిల్డింగులు, పొలాల మీద ఎకరాల మీద ఎకరాలు కూర్చుకుంటూ వెళ్ళిపోకు. ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సహాయం చేయడం నేర్చుకో. క్రీస్తు నేర్పించింది అది మనకు ప్రియ దేవుని బిడ్డారా. ఆ ధనవంతుడు ఏమీ చేయలేదు. రక్షణ నీకు రావాలి అని అంటే, రక్షణలో ఉన్న నీవు నిత్యరాజ్యానికి రక్షణగా వెళ్ళాలి అని అంటే ఈ క్రియలు మనలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఒక్క బొట్టు నీళ్ళు వేయమని చెప్పయ్యా, నేను బ్రతకతాను అని అంటే, అయ్యా మీ దగ్గరికి రాకుండా, నా దగ్గర రాకుండా కుమారుడా అవన్నీ కుదరవని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, అవన్నీ కుదరవన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 31 చదువుమ్మా. అందుకతడు చెప్పిన మాటను వినిన ఎడల, చూడమ్మా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒకడు మృతులలో నుండి లేచినా కూడా మీరు ఇంకా నమ్మరు. ఎవరు చెప్పినా, పాస్టర్లు ఎంతమంది చెప్పినా, సినిమా హీరోలు ఎంతమంది మారుతున్నారు, డిఎస్పీలు మారుతున్నారు, బిజినెస్ మ్యాన్లు మారుతున్నారు, పెద్ద పెద్ద సీఎంలు మారుతున్నారు, క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా మనం మారు మనసు పొందట్లేదు, ఇంకా కూడా ప్రభువుని ఎరగడం లేదు, ఇంకా మన కులాల్లో మతాల్లో అలాగే మగ్గిపోతూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డారా, ఇక యేసు ప్రభువు మరలా తిరిగి వచ్చి చెప్పినా కూడా నమ్మరని చెప్తున్నారు ఆయన. ఎందుకు అనంటే, మీ దగ్గర సేవకులను పెట్టాను, వారి మాట వినండి, వారి మాట వినండి, బైబిల్ చదవండి, జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి, మంచిగా జీవించండి, లేకపోతే నశించిపోతారు. రక్షణ పొందుకోండి, ఇదే మంచి దినమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, డబ్బు సంపాదనలో పడిపోయి ఉన్నావా? కుటుంబం అంతా అలాగే నశించిపోతుంది, జ్ఞాపకం చేసుకో. డబ్బే నీకు ప్రాముఖ్యం అనుకుంటున్నావా? కుటుంబం అంతా నశించిపోతుంది. నీ బిడ్డలందరూ కూడా డబ్బు మాయలో పడిపోయి పాపంలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా గమనించి డబ్బుని ఎంతవరకు సంపాదించాలో సంపాదించు, వాటిని ఎక్కువగా ప్రేమించకుండా యేసయ్యను ప్రేమించండి. ఆయన రక్షణ మనకి ఉచితంగా ఇచ్చిన దేవుడు. ఆయన రక్షణ మనకి మారు మనసు కలిగిస్తుంది, మంచివారిగా మారుస్తుంది, ప్రేమగా మారుస్తుంది, కనికరముగా మారుస్తుంది, క్షమించేవారుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ దేహము పాతిపెట్టబడిన తర్వాత ఒక దినమున ఆయన స్వరము విన్నప్పుడు మన దేహాలు లేచి, ప్రియ దేవుని బిడ్డారా, యుగ యుగాలు దేవునితో కూడా ఉండేటువంటి దేహాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. ఆ దేహం నాకు కావాలి ప్రభువా. ఈ దేహముతో, ఈ అవయవాలతో ఆ పాడు పనులు చేయను ఆయన, ఆ పాడువి చూడను ప్రభువా, ఆ పనికిరాని క్రియలు నేను చేయను ఆయన, నాకు సహాయం చేయి ప్రభువా. నా అవయవాలు పరిపూర్ణముగా మీకు సమర్పిస్తున్నాను నాయన, నాకు సహాయం చేయి, నన్ను దీవించని